చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది. హడ్కో రుణంతో భూసేకరణ, యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా మంత్రి మండలి ఆమోదించింది. సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన దివంగత చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి క్రీడా కోటా కింద డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ చట్టం 1994లోని సెక్షన్ 4ను సవరించేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా పేరు మార్చే ప్రతిపాదనను ఆమోదించినట్లు వెల్లడించారు. భవిష్యత్తు కోసం PMAY 2O ఏదైతే ఉందో ఈ అర్బన్ హౌసెస్ తర్వాత రూరల్ హౌసెస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చిన్న వారి రెగ్యులేషన్స్ ప్రకారం కేవలం అర్బన్ ఏరియాలో మాత్రమే ఇస్తాము, అంటే ULB ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఏరియాలను ఇస్తాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం మూలంగా ఇంతకు ముందుకు వెళ్ళే UDA ప్రాంతాల్లో అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతాల్లో అన్ని అర్బన్ హౌసెస్ తీసుకోవటం కొంత కష్టంగా ఉందనే భావన కూడా ఈ రివ్యూ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సడలించిన నిబంధనల మేరకు సడలించిందంటే ఇంపోజ్ చేసిన నిబంధనల మేరకు కేవలం ULB ఏరియాలోనే అర్బన్ హౌసెస్ ఇస్తాము, మిగిలిన ఏరియాలో రూరల్ కింద తీసుకోమని చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే హౌసింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీన్ని RTGSతో కోఆర్డినేట్ చేసి 2 కలిపి మరి ఫైనలైజ్ చేయమని చెప్పారు. దానికి వెంటనే ఇప్పుడు ULBలో అర్బన్ హౌసెస్ ఇవ్వనంటున్నారు కాబట్టి రూరల్ డెవలప్మెంట్ కింద రూరల్ హౌసింగ్ కింద మరి మిగతా ఇల్లులన్నీ కూడా తీసుకోవడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా 2-3 సెంట్లకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి సర్వే చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తప్పకుండా ఒక 15 రోజుల్లో ఈ ఇంకా ఎంతమందికి ఇల్లు కావాలనే విషయం మీద సర్వే చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి NTR హౌసింగ్ ఏదైతే గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టిందో అవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. త్వరలో దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి వాటికి నిధులు ఏ విధంగా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వర్కౌట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.